శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో గల రజిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకులు ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్ తమ కుమార్తె ఐతబోయిన శరణ్య 15వ జన్మదిన వేడుకలను పారిశుద్ధ కార్మికులతో కలిసి వారు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో గల రజిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకురాలు ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్ తమ కుమార్తె ఐతబోయిన శరణ్య 15వ జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వారు ఘనంగా జరుపుకున్నారు. నిత్యం మన మంచి కోసం, మన ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా మన కుటుంబ సభ్యులే, మన బంధువులే అని ఈ ఆలోచన చేసి వారితో కలిసి కుమార్తె శరణ్యతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఇంటిలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి పారిశుద్ధ్య కార్మికుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీ సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమని ఇలా ఎవరు పిలవలేదని ఇంటికి పిలిచి తమతో పాటు కలిసి భోజనం చేసిన రాంబాబు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తమ కుమార్తె శరణ్య పుట్టినరోజు వేడుకలు జరిపిన ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్ దంపతులను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sharanya. Happy birthday to you. Ayo, tanya satu yang చూడాలి. కాదు పుట్టినరోజు వాళ్ళకే రైట్ దారం ఇచ్చింది. చేతికి అమ్మ చేతికి 6,000 చల్లగా ఉంటుంది.
అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో నేను సోషల్ మీడియాలో ఒక 2 వీడియోలు చూడటం జరిగింది. ఒక భార్య తన పడుకున్న భర్తను సడన్గా లేపి మీ బంధువులు వచ్చిర్రు, కింద ఉన్నారు మీ బంధువులని చూపించడం జరుగుతుంది. నేను ఆ కింద ఉన్నది ఎవరంటే మున్సిపల్ కార్మికులు కాదు, వాళ్ళు మీ బంధువులు కాదంటే మీ బంధువులు అంటే మీ బంధువులు అని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యంగ్యంగా వాళ్ళ మీద జోకులు వేసుకోవటం మున్సిపల్ కార్మికుల మీద చాలా బాధగా అనిపించింది. దాంతోపాటు ఒక వ్యక్తి తన దొడ్లో వాష్రూమ్కి వెళ్ళి తన దొడ్డిని తాను క్లీన్ చేసుకోకుండా బయట ఉన్నటువంటి ఒక మున్సిపల్ కార్మికుతో నీకు 500 రూపాయలు ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా, వచ్చి నా దొడ్డి క్లీన్ చేయనటువంటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా నేను ఇటీవల కాలంలో చూసినటువంటి ఆ 2 వీడియోలు చాలా బాధగా అనిపించినాయి. మున్సిపల్ కార్మికులు అంటే దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులతో మన యొక్క సమాజాన్ని, మన యొక్క పరిసరాలు నీట్గా పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడే సైనికులు. వాళ్ళ మీద దయచేసి మనం వ్యంగ్యంగా లేకపోతే జోకులు వేసుకొని వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు. గతంలో మేము మా గ్రామం సూర్యాపేట నియోజకవర్గంలో పెన్పాడు మండలం నాగులపాట అన్నారం గ్రామం. మాది బేసిక్గా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. మా గ్రామంలో గతంలో ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి కూడా అన్ని వర్గాలు, దళిత వర్గాలు కానీ లేకపోతే గిరిజనులు కానీ బీసీ వర్గాలు అన్నీ కూడా కలిసి ఏ ఫంక్షన్లు అయినా పండుగలైనా అందరు కలిసి జరుపుకోవటం, సహపంక్తి భోజనాలు చేయడం అనేది ఒక ఆనవాయితీ ఉన్నది అక్కడ. అదేవిధంగా ఈరోజు నా కూతురి బర్త్డే సందర్భంగా నేను వీళ్ళందరితో పారిశుద్ధ కార్మికులందరితో కలిసి మన పారిశుద్ధ సైనికులతో కలిసి నా కూతురి బర్త్డేని జరుపుకోవాలని చెప్పి నాకు వాళ్ళ వేడుకలు వీళ్ళందరి సమక్షంలో జరగాలి, వీళ్ళందరితో కలిసి భోజనం చేయాలని చెప్పి వాళ్ళ గత 3-4 రోజుల నుంచి వాళ్ళని అడిగి టైం తీసుకొని నేను ఈరోజు వాళ్ళతో పాటు నా కూతురి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. వాళ్ళతో కలిసి భోజనం చేయడం జరిగింది. నాకు ఈ సమయం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కానీ నా పారిశుద్ధ సైనికులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా పనిచేస్తారు కాబట్టి మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి, సమాజంలో వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పి నేను నాకు ఒక చిన్న ప్రయత్నం చేసిన. వీళ్ళందరూ వచ్చి నాతో పాటు నా కూతుర్ని ఆశీర్వదించి నా ఇంట్లో నా అందరితో కలిసి భోజనం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.